హాయ్ వివర్స్, మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. యువ భారతిలోనిది 12వ తరగతి లౌకన కౌశల్యాలు రేడియో జాకీ గురించి తెలుసుకోబోతున్నాము. ఆర్జే గురించి తెలుసుకోబోతున్నాము. ఆర్జే అంటే ఏంటంటే రేడియో జాకీ అని అర్థము. ఆధునిక జీవితంలో సమాచార వినిమయానికి మానవుడు వివిధ ప్రసార మాధ్యమాలను ఉపయోగిస్తూ ఉన్నాడు. అంటే మనము మనిషి జీవితంలో ఎదగడానికి కోసమో, లేకపోతే వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసమో, లేకపోతే సమాచారాన్ని ప్రజలకి అందజేయడం కోసమో ఏం చేస్తున్నాడంటే వివిధమైనటువంటి ప్రసారాల మాధ్యమాలని ఎన్నుకుంటున్నాడు. ఎలాగంటే వీటిలో ముద్రణ, కొంతమంది వచ్చేసి ప్రింటింగ్ వేసుకుంటారు, లేకపోతే శ్రవ్య వినడము, తర్వాత వచ్చేసి దృక్ శ్రవ్య వినడము చూడడము అంటే టీవీలు అనమాట. శ్రవ్య అంటే వినడం అంటే రేడియోలు, ముద్రణ అంటే ప్రింటింగ్ అనమాట, పేపర్లు. ఇవన్నీ మాధ్యమాలు ముఖ్యమైనటువంటివి మరియు ప్రభావవంతమైనటువంటివి, అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో అందరికీ ప్రజలకి చేరేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సాధనముగా చెప్పవచ్చు. ఈ సామూహిక ప్రసార మాధ్యమాల్లోని శ్రవ్య మాధ్యమమైనటువంటి ఆకాశవాణికి సంబంధించినటువంటి రేడియో జాకీ గురించి మనం తెలుసుకుందాము. మనం గమనించినట్లయితే భారతదేశానికి 1985, 86, 87 ఆ ప్రాంతంలో కూడా వచ్చేసి మనకు ఎక్కువగా వచ్చేసి రేడియోల వరకే ప్రతి ఒక్క ఇళ్లలోనూ ఎక్కువగా ఉండేది. భారతదేశంలో ఇండియా బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అప్పటి ప్రభుత్వంతో కలిసి 1927వ సంవత్సరంలో ముంబై మరియు కలకత్తా పట్టణాల్లో రేడియో ప్రసార కేంద్రాలను స్థాపించాయన్నమాట. మొట్టమొదటిది వచ్చేసి ఇండియా బ్రాడ్కాస్టింగ్ కంపెనీ. 1935లో మైసూరు సంస్థానం స్థాపించినటువంటి రేడియో కేంద్రానికి ఆకాశవాణి అని నామకరణం చేసింది. ఆకాశవాణి అంటే ఆకాశం నుంచి ప్రసారమయ్యేటువంటిది కాబట్టి ఆకాశవాణి అంటే వినికిడి అనమాట. సో తదుపరి భారత ప్రభుత్వం ఈ ప్రసార మాధ్యమానికి ఈ పేరునే కొనసాగించింది. ఈ ఆకాశవాణిలో వార్తలు, ప్రసంగాలు, ముఖాముఖి అంటే వార్తలు అంటే మనము వివిధ దేశాల్లో ఉండేటువంటి విషయాల గురించి తెలుసుకోవడము, తర్వాత వచ్చేసి ప్రసంగాలు వచ్చేసి మంచి మంచి విషయాల గురించి ప్రసంగం చేయడము, తర్వాత ముఖాముఖి ఒకరినొకరు వచ్చేసి ఇంటర్వ్యూలు చేయడము, తర్వాత పరిచయాలు చేసుకోవడము, లేకపోతే చర్చలు, తర్వాత సంభాషణలు, ఒకరినొకరు మాట్లాడుకోవడము, సంగీత కార్యక్రమాలు, రూపకాలు, నాటకాలు, కథానికాలు, కథలు చెప్తూ ఉంటారు, సమాలోచనల వంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ఉంటారు. ఇవి అన్ని వయసుల వారికి సంబంధించినదిగా ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి రేడియోల్లో వచ్చేసి ఆ కాలంలో ఎక్కువగా పాటలు ఉండేటువంటి వాళ్ళవి, యుక్త వయసులో ఉండేవాళ్ళు, లేకపోతే పెద్దవాళ్ళకి వచ్చేసి పాటలు, లేకపోతే నాటకాలు, ఇవన్నీ వినడానికి చాలా హ్యాపీగా ఉండేదన్నమాట. ఆ కాలంలో వచ్చేసి స్వతంత్రం రాకముందు ఏదైనా ఒక ఇళ్లలో వరకే రేడియోలు, పెద్ద పెద్ద రేడియోలు ఉండేవంట. వాళ్ళు వెళ్ళి ఒక గ్రూపుగా వెళ్ళి ఆ యొక్క రేడియోలో ఉండేటువంటి వార్తలు వినేటువంటి వాళ్ళంట. తర్వాత వచ్చేసి కొంచెం కాలం పోయిన తర్వాత రేడియోలు ప్రతి ఒక్క ఇళ్లలోనూ రావడం మొదలుపెట్టాయి. 1986, 87, 90 వరకు రేడియోలనే ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. ఆ తర్వాత 90 తర్వాత వచ్చేసి ఎక్కువగా వచ్చేసి టీవీలు రావడం మొదలుపెట్టాయి. టీవీలు అంటే బ్లాక్ అండ్ వైట్ టీవీలు, అందరి ఇళ్లలో కలర్ టీవీలు, కొంతమంది ఇళ్లలో బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో, ధనవంతుల ఇళ్లలో కలర్ టీవీలు ఉండేవి. తర్వాత వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ టీవీలు అనేటువంటిది మొట్టమొదటిగా రావడం మొదలుపెట్టింది. సో ప్రతి ఒక్కరు బ్లాక్ అండ్ వైట్ టీవీలు కొనుక్కోవడం మొదలుపెట్టారనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి రూపకాలు, నాటకాలు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి రీతిలో వచ్చేసి అందరికీ ఇష్టమైనటువంటి ప్రసారాలను వచ్చేసి వాళ్ళు కార్యక్రమాలను వచ్చేసి ప్రసారం చేసేవాళ్ళు. అన్ని పిల్లలు కూడా వినేటువంటి వాళ్ళు అనమాట. ఈ కార్యక్రమాలను అనుసంధానం చేసేటువంటి పద్ధతిలో ఇప్పుడు నూతన ఒరవడియే రేడియో జాకీ అని అనవచ్చు. అంటే ఈ యొక్క ఆకాశవాణిని మార్చారు, రేడియో జాకీగా మార్చడం జరిగింది. సరే, రేడియో జాకీ వల్ల నైపుణ్యాలు, దాని యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటనే తెలుసుకుందాం. ఆకాశవాణిలో కార్యక్రమాలను ఆధునిక మరియు ప్రభావవంతమైన శైలిలో నివేదన చేయ వ్యక్తిని రేడియో జాకీ అని అంటారు. అంటే అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో, లేకపోతే వారికి నచ్చే రీతిలో మాట్లాడేటువంటి వ్యక్తిని ఏమంటారంటే రేడియో జాకీ అని అంటారు. రేడియో జాకీ సాధారణంగా దాదాపు 2-3 గంటల పాటు శ్రోతలకు ఆహ్లాదాన్ని కలిగించాలి. సందర్భోచితంగా సమయస్ఫూర్తితో ధారాళంగా మాట్లాడాలి. సందర్భానికి తగినట్లుగా సమయస్ఫూర్తితో మాట్లాడాలన్నమాట. అటువంటి వాళ్ళని రేడియో జాకీలుగా ఎన్నుకుంటారు. 2-3 భాషలను సమ్మిళితం చేసేటువంటి కార్యక్రమ నివేదన కూడా చేయాలి. అంటే 2-3 భాషలు తెలిసి ఉండాలి. మూస పద్ధతిలో గాక ఫోనులో శ్రోతలతో సంభాషణ, ఫోన్ ద్వారా కూడా వచ్చేసి ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అనేటువంటి వాటిని కూడా చర్చలు, వారి పుట్టినరోజు సంగతులు లేదా
ప్రత్యేక రోజుల గురించి చర్చించుట మొదలైనటువంటి అంశాలపై కూడా కార్యక్రమాన్ని నిర్వహించాలి. రేడియో జాకీ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలన్నమాట. కొంతమంది వచ్చేసి అతిథులతో ముఖాముఖితో పాటు వాతావరణము, ఆటలు, రహదారులకు సంబంధించినటువంటి తాజా సమాచారం కూడా వార్తలను అనుసంధానిస్తూ కార్యక్రమాన్ని నడిపించాలి. రేడియో జాకీ తన భాషా పరిజ్ఞానము, వాక్చాతుర్యముతో హాస్యాన్ని పండించి, అంటే కొంతమంది రేడియో జాకీలు అంటే చాలా మందికి ఇష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళు హాస్యాన్ని కూడా వచ్చేసి జోకులు కూడా బాగా వేస్తూ ఉంటారు. పండించి శ్రోతలకు శ్రవణానందమే కాకుండా మనోల్లాసాన్ని కూడా అందజేస్తూ ఆకట్టుకోవాలి. అంటే మనస్సును వాళ్ళ యొక్క దగ్గరికి లాక్కోవాలన్నమాట. భాష, సాహిత్యము, సాంస్కృతిక విషయాలు బాగా తెలిసి ఉండాలి. చక్కని అధ్యయన నైపుణ్యం అనేటువంటివి ఉండాలి. సినిమా, సంగీత మరియు నాట్య క్షేత్రానికి సంబంధించినటువంటి ఉత్తమ పరిజ్ఞానం కూడా ఉండాలి. సామాజిక, రాజకీయ, ఐతిహాసిక మరియు భౌగోళికాది విషయ పరిజ్ఞానం కూడా ఉండాలి. రేడియో జాకీ సాంఘిక మాధ్యమాల కొత్త ప్రవాహము, అందులోని ఆధునికత గురించి జాగృతి కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి రీతిలో వచ్చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా, తర్వాత రాజకీయానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేదా భూగోళంలో జరిగేటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే ఐతిహాసికమైనటువంటి ఇతిహాసానికి సంబంధించినటువంటి కథలు కావచ్చు, లేదా వచ్చేసి సినిమా కథలు కావచ్చు, సంగీతానికి సంబంధించినటువంటి వాటి గురించి కావచ్చు, లేదా వాళ్ళని ఇంటర్వ్యూలు చేయడం కానీ, సంగీత విద్వాంసులను కావచ్చు, లేదా వచ్చేసి సినిమాల్లో నటించేటువంటి వాళ్ళని కావచ్చు, వాళ్ళందరినీ వచ్చేసి ఇంటర్వ్యూలు చేసి ఆ యొక్క వాక్ చతుర్యముతో వచ్చేసి అందరికీ హాస్యాన్ని పండిస్తూ అందరికీ వినడానికి చాలా ఇంపుగా ఉండేటట్టుగా అతను ఉండాలన్నమాట. రేడియో జాకీ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు. తర్వాత కార్యక్రమానికి అనుగుణంగా ఉత్తమ కార్యక్రమ సంరచన చేయడం రావాలి. తర్వాత కంఠధ్వని స్పష్టంగా మరియు ఉత్తమంగా ఉండాలి. కంఠస్వరం వచ్చేసి ఎలా ఉండాలంటే స్పష్టంగా ఉండాలి. భాష అనేది శ్రోతల మనసు ప్రసన్నం చేయ విధంగా, ఒత్తిడిని దూరం చేయ విధంగా ఉండాలి. ప్రజలకు వచ్చేసి వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడిని దూరం చేసే విధంగా ఉండాలి. ఆలోచనలు, భావనలు మరియు సంవేదనలు ప్రకటించేటువంటి రీతిలో ధ్వనిలోని హెచ్చుతగ్గులు ప్రతిబింబించడంలో కూడా కుశలత కలిగి ఉండాలి. ఈ నైపుణ్యాలను అలవర్చుకునేటువంటి చక్కని రేడియో జాకీగా రాణించవచ్చు. రేడియో జాకీ ఉపాధి అవకాశాలు వచ్చేసి రేడియో జాకీగా స్థిరపడాలని అనుకునేటువంటి వారి అందులో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో క్రింది అల్లికను కూడా చూడండి. తర్వాత వివిధ మనోరంజక సంస్థలు ఉన్నాయి, AM/FM ఛానల్స్ ఉన్నాయి, రేడియో జాకీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ప్రకటన సంస్థలు ఉన్నాయి, ప్రత్యేక కార్యక్రమాలు, ఆల్ ఇండియా రేడియో, చర్చా వేదికలు. ఈ రేడియో జాకీతో పాటు సూత్ర సంచాలములలో ప్రవేశము ఉన్నట్లయితే శ్రావ్య మాధ్యమములలో పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి అనేటువంటిది ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ పాఠంలో క్వశ్చన్ ఆన్సర్స్ తర్వాత మనము చూద్దాము. ఇది ఉపవాచకం కింద వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో పిల్లలకు వచ్చేసి మంచి ఒక అవగాహన వచ్చే విధంగా వీళ్ళు పుస్తకాలను వచ్చేసి రచించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.